సెల్ఫ్ అంటే మనం మంచిగా ఫుడ్ తింటాం, టైంకి ఫుడ్ తినాలి, టైంకి పడుకోవడం, టైంకి ఆడుకోవడం, ఇలా అన్నీ చేసినప్పుడు ఏమవుతుందంటే మనం ఆరోగ్యంగా ఉంటాం, ఆనందంగా ఉంటాం. మన హ్యాపీనెస్, పర్పస్ ఆఫ్ లైఫ్ ఈజ్ హ్యాపీనెస్. హ్యాపీగా బతకాలి కదా. కష్టాలు అందరికీ ఉంటాయి కానీ మనకే ఉన్నట్టు అనుకుంటా అంటారు అన్నట్టు. సో హ్యాపీగా బతకాలి అంటే సెల్ఫ్ కేర్ అన్నమాట. అది సెల్ఫ్ బిలీఫ్. బిలీఫ్ అంటే నమ్మకం. మనల్ని మనం నమ్మాలి. వాళ్ళు నమ్మలేదు, వీళ్ళు నమ్మలేదు అంటారు. మనల్ని మనం నమ్మాలి కదా ఫస్ట్. మన మీద మనకు నమ్మకం ఉండాలి కదా. సో సెల్ఫ్ బిలీఫ్. సెల్ఫ్ డిఫెన్స్. ఈ ఏరియా గురించి చాలా మాట్లాడాలి. మీరు రీల్స్ చూస్తారా? యూట్యూబ్ షార్ట్స్ చూస్తారా? అందులో డైలాగ్స్ నేర్చుకొని చెప్పగలుగుతారా? డ్యాన్సులు చేస్తారా? మరి అలాగే ఫైట్స్ వచ్చినప్పుడు ఫైట్స్ ఎవరైనా ప్రాక్టీస్ చేస్తారా? చేయరు, అవునా? అసలు మన ఇండియాలో సెల్ఫ్ డిఫెన్స్ చాలా చాలా తక్కువ. ఇప్పుడు సెల్ఫ్ డిఫెన్స్ నెసెసరీ అయిపోయింది, ఇంపార్టెంట్ కూడా కాదు. నేర్చుకోవాలి ఖచ్చితంగా. నేర్చుకోవడం వల్ల ఏమవుతుందంటే ఫస్ట్ మనకి స్ట్రాంగ్గా ఉంటాం, ఆరోగ్యంగా ఉంటాం. ఇప్పుడు మనకి మీరంతా నర్సింగ్ చేస్తున్నారు. ఇప్పుడు మజిల్ పవర్, బోన్ పవర్ ఇవన్నీ ఉంటే ఉన్న వాళ్ళకి రికవరీ త్వరగా ఉంటుంది. అవి లేని వాళ్ళకి చాలా చాలా లేట్ అవుతుంది రికవరీ ప్రాసెస్. ఇవన్నీ ఎలా స్ట్రాంగ్గా ఉంటాయి? ఒకప్పుడు మా నానమ్మకి 14 మంది పిల్లలు, 90 years వరకు బతికింది. 90 to 100. ఆమె ఏజ్ కూడా ఎవరికి గుర్తులేదు. ఆమె లాస్ట్ డేస్లో కూడా తన వంట తనే చేసుకునేది, తన బట్టలు తనే ఉతుక్కునేది, ఇండిపెండెంట్గా ఉండేది అనమాట. ఎందుకు అంటే తన ఫుడ్ హ్యాబిట్స్, తన లివింగ్ హ్యాబిట్స్, బతకడం ఒక కళ, ఒక ఆర్ట్ అనమాట. అలా ఎక్కువ సంవత్సరాలు బతకాలంటే మనం డిసిప్లైన్డ్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తే అలా బతకచ్చు అనమాట. అవన్నీ ఎక్కడి నుంచి వస్తాయంటే ఒకప్పుడు మన భారతదేశంలో ఉమెన్